విద్యుత్ బకాయిల కేసులో గీతం యూనివర్సిటీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 4 వారాల్లోగా 15 కోట్లు డిపాజిట్ చేయాలంటూ యూనివర్సిటీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. విబిసి ఫెర్రో అలాయ్స్ కంపెనీ విద్యుత్ బకాయిలకు తమకు సంబంధం లేదని సుప్రీంలో గీతం యూనివర్సిటీ తరపు న్యాయవాది వాదించారు. విబిసి సంస్థకు గీతంకు ఉన్న సంబంధాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిర్ణయించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 4 వారాల్లోపు 15 కోట్లు డిపాజిట్ చేయాలని గీతం యూనివర్సిటీని న్యాయస్థానం ఆదేశించింది. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. విబిసి సంస్థ నుంచి భూములను కొనుగోలు చేసిన గీతం యూనివర్సిటీ 118 కోట్ల బకాయిలు చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను హైకోర్టులో సవాల్ చేసింది గీతం యూనివర్సిటీ. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ 54 కోట్లు చెల్లించాలని గీతం యూనివర్సిటీని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసింది. అక్కడ గీతం యూనివర్సిటీకి చుక్కెదురైంది.